ఏదైతే ఫామ్ ఆయిల్ తోట ఉందో ఒక 4 సంవత్సరాల సుదీర్ఘమైన కాలం తర్వాత వాటి ఉత్పత్తి అనేదైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఈ మధ్య కాలంలో మనకు రైతుకు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది కాబట్టి, ఈ కొద్ది ఇలాంటి పంటలను వేసుకుంటే మనకు ఆర్థికంగా కొంచెం ఉపశమనం అయితే కలుగుతుందని తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా మరో ఎకరంలో నాబార్డ్, ఎన్‌టిపిసి వారి సౌజన్యంతో వారొక స్కీమ్ కింద వాళ్ళు దాదాపు ఒక ఎకరానికి రూ. 2,00,000 వాళ్ళు అందించడం జరిగిందంట. దాంట్లో భాగంగా చిన్న ఒక 3 గుంటల ఏరియాలో చేపల చెరువు, అంటే ఒక గుంట గట్లకు పోను ఒక 2 గుంటల నీటి విస్తీర్ణంలో వీరు చేపలైతే పెంచుకుంటున్నారు. దాంతో పాటు పందిరి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తీగజాతి మొక్కలు, మన కాకరకాయలు గాని, బీర గాని అలాంటి మొక్కలు పెంచుకోవడానికైతే అది ఉపయోగపడుతుందండి. మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి గేదెలు కూడా ఒక గేదె ఒక గేదె కూడా ఇవ్వడం జరిగింది. మేకలు మరియు కోళ్ళు కూడా ఇవ్వడం జరిగిందంట. మిశ్రమ వ్యవసాయం లాగా ఈ స్కీమ్ అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని వారు తెలియజేస్తా ఉన్నారు. వారి నంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా మీకు ఈ స్కీమ్ గురించి గాని, ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే ఆయనకి కాల్ చేయొచ్చు. కాకపోతే కాల్ చేసేటప్పుడు కొంచెం మరీ రాత్రి కాకుండా, మరీ పొద్దున కాకుండా టైం చూసుకొని మీరు కాల్ చేస్తే ఎవరికైనా బాగుంటుందనే ఉద్దేశ్యంతోని నేను మీ నందకుమార్ కొండపల్లి. నమస్తే.